దగ్గర పెంచుకుని అట్లాగే దొడ్లో పెంచుకుని చాలా వరకు చనిపోవడం జరిగింది. నేను లాస్ట్ 2 days నుంచి చూస్తూనే ఉన్నాను. సో ఒక అప్డేట్ చెప్పడం కోసం ఈ మెసేజ్ చేస్తున్నాను. పాసిబుల్ అయినంత వరకు, ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ప్రికాషన్స్ తీసుకోండి, జాగ్రత్త పడండి. వ్యాక్సిన్ చేయించిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా పెద్దలు చాలామంది చెప్పారు, చాలా వీడియోస్లో మీరు అందరూ చూసే ఉన్నారు ఏ వ్యాక్సిన్ చేయించుకోవాలి, ఎట్లా చేయించుకోవాలని. ఆ వ్యాక్సిన్స్ ప్రిఫర్ చేసుకోండి, ఆ వ్యాక్సిన్స్ వేయించుకోండి. పందాలకు వెళ్ళే వాటికి అయితే నేను చెప్పట్లేదు, బట్ బ్రీడర్లు, పెట్టలు, పిల్లలు, పట్టాలు, ఉరుగులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వ్యాక్సినేషన్స్ చేయించుకోండి. దయచేసి ఎవరిని రానివ్వద్దు. చాలా స్పీడ్గా, చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతుంది. సో నా కళ్ళారా నేను చూశాను ఈ 2-3 కిలోమీటర్ సరౌండింగ్స్లో దాదాపు నిన్న ఇవాళ ఎంత హైగా ఉందంటే అంత హైగా ఉంది. సో చాలా జాగ్రత్తగా మీరు కోళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఈ అరౌండ్ సరౌండింగ్స్ 10 కిలోమీటర్స్లో ఏదైతే చెప్పానో వాళ్ళు మాత్రం ఈ 4-5 డేస్లో, రానున్న 4-5-6 డేస్లో ఇంకా చాలా ఎక్కువగా ఉండబోతుంది అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే నేను ఇక్కడ చూశాను కాబట్టి. సో అందుకని చెప్తున్నాను, మీరు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ చాలా జాగ్రత్తగా మీ కోళ్ళని కాపాడుకోండి, ఎవరిని రానివ్వకండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకండి. అండ్ ఎవ్రీ 48 అవర్స్కి ఒకసారి మీరు ఫామ్ మొత్తం స్ప్రే చేయించుకోండి. వర్కనెస్ కానీ, ఫార్మలిన్ కానీ ఏదో ఒకటి ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ మీ కోళ్ళని జాగ్రత్త కాపాడుకోండి. స్పెసిఫిక్గా నేను చెప్పిన ఏరియాస్ మాత్రం రానున్న డేస్లో ఇంకా ఓవర్గా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి, మీ కోళ్ళని కాపాడుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్ చేయండి.